నీళ్లున్నా శాప దూపకేడ్చినట్టే ఉన్నది ఈ పిల్లల పరిస్థితి. పక్కపొంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉన్నా కూడా ఈ విద్యార్థులకు మాత్రం నీళ్ల కష్టాలు తప్పుతలేవు. 4 రోజుల కిందట బోర్ మోటార్ పాడైతే ఇప్పటి వరకు కూడా పట్టించుకునే నాదుడే లేకపోయేటాళ్లకు విద్యార్థులే స్కూల్ బయటికేంచి నీళ్లు మోసుకొచ్చుకుంటున్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లున్న మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలల ముచ్చటిది. ఒంటికైనా రెంటికైనా బయటికి పోయి నీళ్లు తెచ్చుకుంటేనే పని, లేకుంటే గోషేయిగా. ప్రిన్సిపాల్ సార్ను మోటార్ రిపేర్ చేపిర్రు సారు అని చెప్పినా కూడా పట్టించుకుంటలేడని విద్యార్థులు అంటున్నారు. ఇక ఈ ముచ్చటెట్లుంటే గిది చూడుండ్రే. నిజామాబాద్ జిల్లా కల్పోలూలున్న సర్కారు బల్ల చదువుతున్న విద్యార్థులకు డెంగ్యూ వచ్చేటాళ్లకు పాపం వాళ్ళను స్కూళ్లనే కింద వండుకోబెట్టి చికిత్స చేస్తున్నారు. పేదోళ్ళు అందున విద్యార్థులంటే గింత పట్టింపు లేనితనమా? గిదేం పద్ధతి? కనీసం దవాఖానకు తీసుకుపోకుండా కిందనే వండుకోబెట్టి గ్లూకోజ్ బాటిల్ ఎక్కిస్తారు అని గరానికి అత్తున్నారు ఈ ముచ్చట తెలిసిన అక్కడి జనాలు. మరిగా విద్యాశాఖ మంత్రికం ముఖ్యమంత్రి రేవంత్ అన్న జర విద్యాశాఖ మీద ఓ నజరేసి అసలుకు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎట్లున్నది, విద్యార్థులకు సౌలతులు చక్కగా అందుతున్నాయా, సార్లు మంచిగా చదువు చెప్తున్నారా అన్నది మీటింగ్ పెట్టి తెలుసుకోర్రి. ముఖ్యమంత్రి కాబట్టి మీకేమో 100 పనులుంటాయాయే. ఇటు విద్యాశాఖను పట్టించుకునేటోళ్ళు లేక శాన జాగల్లా విద్యార్థులు అరిగోసలు పడుతున్నారు. కాబట్టి జర ఇప్పటికైనా విద్యార్థులకు తిప్పలు కాకుండా చూసుకోండ్రి అని అంటున్నారు పిల్లల తల్లిదండ్రులు.